హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేనైతే కేక్ ఒకటి చేసి చూపిస్తున్నాను. అది కూడా నేను ఎమర్జెన్సీగా కేక్ చేయాల్సి వచ్చింది. ఒక 2 అవర్స్ లోపే నాకు ఆర్డర్ డెలివరీ కావాలన్నారు వాళ్ళ కోసం ఈ కేక్ ఎమర్జెన్సీగా చేశాను. ఇందులో చేసేది ఏంటి చేశాను, ఎలా చేశాను అన్నది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోని నేను షూట్ చేశాను అనమాట. మీతో కూడా షేర్ చేసుకున్నా. కొత్తగా ఎవరైతే మనకి హోమ్ బేకర్ స్టార్ట్ చేశారో, లేకపోతే ఇంట్లో నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోని షూట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి ఏ విధంగా నేను 2 అవర్స్ లోపునే ఈ కేక్ని రెడీ చేసేసి ఏ విధంగా డెలివరీ ఇచ్చాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ ఓవెన్ ఆన్ చేసేసుకున్నాను. 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసేలోపు ప్రీ హీట్ అయ్యేలోపు ఇక్కడ కేక్ బ్యాటర్ రెడీ చేసేసుకున్నాను. 400 గ్రామ్స్ వెనీలా ప్రీమిక్స్ తీసుకున్నాను నేను ఫస్ట్గా. అందులో 19 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి 19 గ్రామ్స్ వేసుకున్నా, అటు 1 గ్రామ్ అటుగా ఇటుగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఏమీ ఉండలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్ స్పంజ్ తయారవుతుంది మనకి. ఒక 2 అవర్స్లోనే మనం ఆర్డర్ ఇవ్వాలంటే చాలా కష్టమే కదా. చూడండి ఎంత స్పీడ్గా బాగా కలుపుకోవాలన్నమాట, ఎలాంటి ఇది లేకుండా, ఉండలు లేకుండా. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకున్నాను, 6 ఇంచ్ కేక్ ట్రే అనమాట. దానికి బటర్ పేపర్ అప్లై చేసి ఈ బ్యాటర్ని అయితే అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేయటం మర్చిపోయాను, అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మళ్ళీ కొద్దిగా కరెక్ట్గా నీట్గా కలిపేసి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇది ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాం. ఓవెన్లో 160 డిగ్రీ దగ్గర ఒక 25 మినిట్స్ పాటు హీట్ చేసుకున్నాం. మీ ఓవెన్ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ ఓవెన్ ఎంత టెంపరేచర్లో ఏం బేక్ అవుతుంది అన్నది మీరు చూసుకొని చేసుకోండి. ఓవెన్ కాలేదు అనుకునే వాళ్ళు గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు. అంతకుముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ రెడీ అయిపోయింది, బయటకు తీసేసాను. చాలా వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు అప్పటికి నాకు 12 అయిపోయింది. నేను 1 o'clock అంతా నేను కేక్ని డెలివరీ ఇవ్వాలి కదా, వాళ్ళు వస్తానని చెప్పారు. అందుకని చెప్పి వెంటనే కేక్ని వేడిగా ఉంటుండగానే ఈ విధంగా నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా చేయటం వల్ల కొద్దిగా వేగంగా కూల్ అయిపోతుంది. వెంటనే మనకి ఆర్డర్ ఉంది అనేటప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయలేం కదా. అదే మనకి ప్రీ ప్లాన్డ్గా అయితే ఒక 1 అవర్ 2 అవర్ అలాగా బేక్ చేసి పక్కన పెట్టేస్తాము. కానీ ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ కాబట్టి వెంటనే ఈ విధంగా చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంకో పక్కన అది ఫ్యాన్ కింద పెట్టాను, చల్లగా అయ్యింది. ఈలోగా క్రీమ్ని కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈ వాటర్లో నేను కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఐస్ క్యూబ్స్, ఇది టెక్నిక్ టిప్ యూజ్ చేశాను అనమాట. ఐస్ యూజ్ చేసి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేయటం వల్ల కొద్దిగా చల్లదనం బాగా దొరుకుతుందని వెంటనే కేక్కి. అప్పుడు ఫస్ట్ లేయర్కి క్రీమ్ పెట్టేశాను, సోక్ చేసేసాను. సెకండ్ లేయర్ పైన కూడా వాటర్తో సోక్ చేశాను, క్రీమ్ పెట్టేశాను. చూడండి వీడియోలో చూపించే విధంగా వెంటనే సైడ్లు కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎప్పుడు క్రమ్స్ ఏమీ రాకుండా బయటికి నీట్గా. తర్వాత థర్డ్ లేయర్ కూడా పెట్టుకొని 4 లేయర్స్ కట్ చేశాను అనమాట. నేను దీనికి కొద్దిగా సన్నగానే కట్ చేశాను, ఎందుకంటే వేగంగా చల్లగా అవ్వాలని. తక్కువ క్రీమ్ని యూజ్ చేశాను అనుకుంటున్నాను, అది తినే వాళ్ళకే తెలుస్తుంది తక్కువ యూజ్ చేశాను ఎక్కువ యూజ్ చేశాను అనేది. వాళ్ళైతే బాగుందని చెప్పారు. తర్వాత వచ్చి చూడండి ప్రతిసారి సైడ్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. సైడ్ అప్లై చేసేస్తున్నాను. క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫుల్గా క్రీమ్తో ప్యాటిల్ నైఫ్తో ఎంచక్క అప్లై చేసేసాను. చూసారా వీడియోలో. ఇది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి స్పీడ్ పెట్టాను. నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ అన్నది వేరే వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి ఇంతకుముందు చేసిన వీడియోలో. ఇది సింపుల్గా నేను ఎలా మేనేజ్ చేశాను, 1 అవర్ 2 అవర్స్లో డెలివరీ ఇవ్వాలంటే ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అన్నది మీకు ఉపయోగపడుతుందని నేను ఇది తీసాను అనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇంతకుముందు చేసిన వీడియోలో మీరు డీటెయిల్డ్గా సైడ్స్ కూడా
క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికి నీట్గా. తర్వాత ఇది ఇలా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈలోగా డెకరేషన్ కోసం క్రీమ్ మిక్స్ చేసుకున్నాను గ్రీన్ కలర్తో. చూడండి గ్రీన్ కలర్ క్రిస్మస్ ట్రీస్ లాగా కొద్దిగా డెకరేట్ చేసేసాను. చాలా సింపుల్గా చేశాను అనమాట. అప్పటికి నాకు టైం అయిపోతుందని చెప్పి చాలా సింపుల్ డిజైన్ ఇచ్చాను. 4 వైపులా అన్ని వైపులా అలాగా కొద్ది గ్యాప్ ఇస్తూ కొన్ని చేశాను అనమాట. అలా ట్రీస్ తయారు చేశాను. తర్వాత పైన ఈ డిజైన్ వేసుకున్నాను. మనం తలలో జడలుకుంటాం కదా, అట్లా అల్లేసాను అనమాట మొత్తం. ఇది నాకు చాలా నచ్చింది ఈ డిజైన్. సింపుల్గా హెవీగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియోలో స్పీడ్గా చూపిస్తున్నాను అనుకుంటే ఒకసారి మీరు స్పీడ్ తగ్గించి చూసుకోండి వీడియోని. గోల్డెన్ బాల్స్తో డెకరేట్ చేసేసాను. క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా, సైడ్ డిజైన్ పైన కూడా గోల్డెన్ బాల్స్ని స్ప్రెడ్ చేశాను అనమాట. పైన కూడా వేశాను. తర్వాత రెడ్ కలర్ క్రీమ్తో కొద్దిగంతా అక్కడక్కడ డాట్స్లా పెట్టాను. ఈ ట్రీకి మధ్యలో ఉండే గ్యాప్ని కూడా కొద్దిగా అలా చిన్న డాట్స్తో క్లీన్ చేశాను, డెకరేట్ చేశాను అనమాట. కవర్ చేశాను, మరి సింపుల్గా లేకుండా. చూడండి రెడీ అయిపోయింది. ఫౌండెంట్తో చిన్న ఫ్లవర్స్ ఆల్రెడీ రెడీ అయ్యి ఉంటే అవి కొన్ని పెట్టాను అనమాట. రెడీ చేసేసాను, అయిపోయింది. 1 అవర్లో పక్కా 1 o'clock అడిగితే 1 o'clock ఇచ్చేసాను అనమాట పక్కా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.